అయితే పార్వతీ పరమేశ్వరుని యొక్క కళ్యాణం కుదిరిన తర్వాత స్వామివారి యొక్క అత్తగారు అంటే హిమవంతుని యొక్క భార్య మేనకాదేవికి అల్లుని చూసుకోవాలనిపించిందట. ఎలా ఉంటాడో మరి ఇంతమంది దేవతలందరూ కూడా కలిసి వివాహాన్ని కూడా మొత్తం ఫిక్స్ చేశారు. మరి అసలు మా అల్లుడు ఎట్లా ఉంటాడో చూసుకుందాం అని చెప్పి ఒక గవాక్షంలో నిల్చొని ఉన్నదట అమ్మవారి మేనకాదేవి, హిమవంతుని యొక్క భార్య. నిల్చుంటే పరమేశ్వరుని యొక్క కళ్యాణం కాబట్టి మొత్తం యక్ష కిన్నర కింపురుష గంధర్వ మొదలైనటువంటి ప్రమద గణాలన్నీ కూడా వస్తున్నారు, లక్షలాది మంది వస్తున్నారు. ఇలా వస్తుంటే ఆ గవాక్షంలో నిలబడి మా అల్లుడు ఎంత అందంగా ఉన్నాడో చూసుకుందాం అనుకున్నాడట అత్తగారు. చూసేసరికి ముందుగా పక్కబంటి నారదుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు రాగానే ఈయననేనా మా అల్లుడు అని చెప్పి అడిగిందట మేనకాదేవి. అడిగితే అప్పుడు నారదుడు ఏమంటాడంటే, అమ్మా ఈయన అల్లుడు కాదు, ఈయన బ్రహ్మదేవుడు సృష్టికర్త, ఈయనను సృష్టించిన వాడు కూడా మీ అల్లుడు. ఈయన కాలం వచ్చిన శ్మశానంలో పడిపోతే ఆయన పుర్రె కూడా శ్మశానంలో పడిపోతే ఎలా అని చెప్పి ఇట్టి బ్రహ్మల యొక్క పుర్రెలన్నీ కూడా మెడలే వేసుకుని ఉంటాడు మీ యొక్క అల్లుడు, కనుక బ్రహ్మదేవుడు ఈయన అల్లుడు కాదమ్మా అని చెప్పి అన్నదట. మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత చక్కటి నీలమేఘ శ్యాముడు మంచి పట్టు పీతాంబరములు ధరించినటువంటి విష్ణుమూర్తి కనబడ్డాడు. ఎందుకంటే వీళ్ళంతా కూడా పరమేశ్వరుడు కళ్యాణానికి వస్తున్నారు. చాలా అందంగా కనబడ్డాడు. సాధారణంగా పెళ్లిలో అందంగా ఎవరుంటారంటే ఆ పెళ్లి కుమారుడే ఉంటాడనేటువంటి ఒక భావన ఉంటుంది అందరికి. బహుశా ఈయననేనా మా అల్లుడు అని చెప్పి అడిగిందట మేనకాదేవి. అప్పుడు నారదుడు ఏమనంటే, అమ్మా ఈయన మీ అల్లుడు కాదు, ఈయనకు పరమేశ్వరుడికి భేదం లేదు, కానీ ప్రస్తుత ఈయన మాత్రం మీ అల్లుడు కాదు అని చెప్పి అన్నాడట. ఓకే సరే అనుకున్నది. ఈయన కూడా వెళ్ళిపోయాడు. మొత్తం పిశాచ గణాలన్నీ కూడా వాళ్ళందరితోటి యక్ష కిందన కింపురుష చిత్త విద్యాధన మొదలైనటువంటి గణములతోటి మెడలో విపరీతమైనటువంటి నాగంబావులు ధరించి, చక్కగా ఏనుగు తోళ్లు ధరించి, వ్యాఘ్ర చర్మాన్ని పైన ధరించి, జటాజూటాన్ని విరగోసుకొని వస్తున్నాడు పరమేశ్వరుడు. ఆయన రాగానే ఆయన గురించి అడగలే వాళ్ళత్త, ఈయననేనా మా అల్లుడు అని చెప్పి అడగలే. ఎందుకంటే సాధారణంగా అల్లుడు గట్ల ఉంటాడు, పెళ్లిపిల్లాడు గట్ల ఉంటుంది కదా ఉన్నాడు. పెళ్లిపిల్లాడు ఈయన ఎట్టి పరిస్థితులు అయ్యే అవకాశం లేదు కాబట్టి ఈయననేనా మా అల్లుడు అని చెప్పి అడగలే. అడగకపోతే నారదుడు అదేమిటి అడుగుతలేదు, ఎంతమంది వచ్చినా అడిగింది, ఈయన వస్తే అడుగుతలేదు, అమ్మ ఈయనే మీ అల్లుడు అని చెప్పి అన్నాడు. అలానే వెంటనే ఆ యొక్క మేనకాదేవికి మొత్తం షాకు గురైపోయింది మనం అంటాం చూడండి. అలా అమ్మవారు చూస్తే సౌందర్యవతి, మొత్తం సమస్త సృష్టిలో ఉండేటువంటి అందం అంతా కూడా అటువంటి పొలికి పుచ్చుకున్నటువంటి తల్లి సౌందర్యవతి. ఆ సౌందర్య లహరిలో వర్ణించినటువంటి అమ్మవారు. అటువంటి అమ్మవారు ఈయనకిచ్చి పెళ్లి చేయడమేనని చెప్పి, నిన్ను చంపేస్తా నేను చచ్చిపోతా, నువ్వు దివిడే దొరికింది అని చెప్పి అన్నమాట అమ్మవారిని పట్టుకొని. ఎవరు? మేనకాదేవి. అనగానే అప్పుడు ఆయన యొక్క దివ్య మహాస్వరూపాన్ని చూపించారట. ఆయన ఎంత అందగాడు అంటే, నెయ్యి ఘనీభవిస్తే ఎంత గట్టిగా తెల్లగా ఉంటుందో నెయ్యి, అలా మెరిసిపోతూ వెండి కొండ పైన ఉన్నటువంటి వాడు ఈ నెయ్యి ఎంత తెల్లటి వర్ణంలో మెరిసిపోతుందో అంత అందమంతా పొలికిపుచ్చుకొని తన యొక్క సౌందర్యాన్నంతా కూడా పొలిగుచ్చున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఒక్కసారి అత్తవాడికి కనబడ్డాక, ఓహో ఈయన దివ్య స్వరూపం ఇదా అని చెప్పి గప్పుడు ఒప్పుకుందట. అంటే పెళ్లి పిల్లని మెచ్చుకోవాలంటే ఫస్ట్ అత్తలు మెచ్చుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి పిల్ల మెచ్చుకున్నా అత్తలు చూసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆనాడే ఇటువంటి సమస్య నెలకొన్నది. అయినా తన యొక్క అందాన్ని ఆ అమ్మవారికి చూపెట్టి మనస్ఫూర్తిగా కన్యాదానం చేస్తే తప్ప వీరికి పుట్టినటువంటి కుమారస్వామి వల్ల తారకాసురుడు సంహరింపబడడు అనేటువంటి నేపథ్యంలో అలా దిగుట స్వరూపాన్ని ఒకసారి చూపెట్టి, తన యొక్క దివ్య మహాస్వరూపాన్ని చూపెట్టి మనందరూ కూడా ఆనంద